విద్యుత్ పై అసెంబ్లీలో మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు సభలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కనీసం 8-9 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తుంటే 24 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అప్పుడైనా ధర్నాలు కనబడతాయని ఎద్దేవా చేశారు. కరెంటు కోతల నిజం తెలుసుకునేందుకు గ్రామాలకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రులు ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని 24 గంటల విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాను. ఇప్పుడు 24 గంటలు కాదు కదా, కనీసం 13 గంటల విద్యుత్ సరఫరా ఇవాళ కల్పించలేకపోవడం జరుగుతుంది. ఇవాళ కనీసం దినంలో ఏదైతుందో 8 గంటలు, రాత్రి 5 గంటలు ఇవ్వాలని చెప్పారంటే అది కూడా కల్పించలేకపోవడంతో ఎక్కడిక్కడ రైతాంగం ఏదైతుందో సబ్స్టేషన్ల ముందు ధర్నాలు, రాస్తారోకలు చేస్తుంటే మరి ప్రభుత్వానికి ఏదైతుందో కళ్ళుండి చూడలేని ఏదైతుందో మీరు